బాలాపూర్ గణనాథుడిని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చెగురింత పారిజాత దర్శించుకున్నారు. ఇక బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు పారిజాతకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని ఆమె తెలిపారు. ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని ఆ గణనాథుడిని కోరుకున్నట్లు మాజీ మేయర్ చెప్పారు. ఖైరతాబాద్కి ఒక విశిష్టత ఉంది, బాలాపూర్కి ఒక విశిష్టత ఉంది. ఖైరతాబాద్కు ఉన్న విశిష్టత గణేశుంది అయితే శాంతి వనంగా అయితే, మరి బాలాపూర్కున్న విశిష్టత గణేష్ లడ్డు. ఈ లడ్డు యొక్క మహిమ అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరము ఈ లడ్డు ఇంతింతాయి వటుడింతాయి అని ఎలా పెరుగుతుందో మీకు అందరికీ తెలుసు. మరి తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గణేషుని లడ్డు కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆక్షన్ రోజు వరకు. కానీ ప్రతి సంవత్సరానికి బాలాపూర్ గణేశునికి లడ్డూకి వేలంపాట కాకుండా గణేశునికి కూడా పెరుగుతున్నటువంటి క్రేజ్ మీరు అందరూ చూస్తున్నారు. మరి ముఖ్యంగా మన అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి గారు, వాళ్ళ కమిటీ ఉత్సవ సమితి కమిటీ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈరోజు గణేశుని దర్శనం చేసుకొని వెళ్దామనే ఆలోచనతో ఇక్కడ వచ్చినందుకు అందరు పెద్దలు, కమిటీ సభ్యులందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ పూజలో పాల్గొన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి క్రౌడ్ చాలా ఉంది బాలాపూర్ గణేశుని దగ్గర. మరి వీళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరిచి, ముఖ్యంగా ఈసారి స్వర్ణగిరి టెంపుల్ మన రాష్ట్రంలో అత్యాధునికంగా నిర్మించబడ్డటువంటి స్వర్ణగిరి టెంపుల్ నమూనా ఇక్కడ అచ్చు కొట్టినట్టు సేమ్ స్వర్ణగిరి టెంపుల్ నమూనా దించి ఇక్కడ బాలాపూర్ గణనాథుడిని వీక్షించేందుకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా స్వర్ణగిరి టెంపుల్లో ఆ వెంకటేశ్వర స్వామి, అలాగే మరి మన గణేశుడు ఉన్నట్టు ఆలోచింపజేసేటువంటి ఒక రంజకమైన ఈ యొక్క ప్రతిమలు, ఈ